ఇక కవిత ఎపిసోడ్కి సంబంధించి మొత్తం కూడా ఒక రకంగా తెరపడ్డట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద పుట్టినిల్లు పొమ్మన్నది, తర్వాత ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి కొందరు అంటుంటే, లేదు బాగానే ఉందని చెప్పేసి మరి కొందరు అంటున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవితను అక్కడ సస్పెండ్ చేస్తూ కేసీఆర్, పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధాన కార్యదర్శులు ఇద్దరు, సామల భరత్ కుమార్, తర్వాత ఇక్కడ టి రవీందర్రావు, తక్కినపల్లి రవీందర్రావు, వీరిద్దరు ప్రధాన కార్యదర్శుల లెటర్ తోటి మొత్తం కూడా బహిర్గతం చేసేసిండ్రు. తర్వాత వాళ్ళు అంటే మీడియాతో కూడా మాట్లాడిన తర్వాత కవిత వల్ల పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. తర్వాత ఈ పార్టీని ఇరుకుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఇరుకును పెట్టడం వల్ల పార్టీకి భారీగా దెబ్బ పడతా ఉంది. పార్టీలో ఉన్నటువంటి నేతలపైన ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తూ ఉందనేటువంటి నేపథ్యంలో మొత్తం మీద కవితకు చెక్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి పార్టీ నేతలు కూడా, అంటే మహిళా నేతలు కూడా దీనిపైన స్పందించారు. అక్కడ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి కానీ, తర్వాత ఇక్కడ సత్యవతి రాథోడ్ కానీ, ఇట్లా పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు కూడా స్పందించి ఎస్ మేము సంతోషిస్తున్నాం, ఎందుకనంటే కేసీఆర్కి పార్టీ ముఖ్యం, కూతురు కాదు, అంటే పేగుబంధం ముఖ్యమా లేకపోతే పార్టీ ముఖ్యమా అంటే పేగుబంధం కంటే పార్టీ ముఖ్యమని చెప్పేసి కేసీఆర్ స్పష్టం చేసిండు అనేటువంటి మాటను వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అయితే కవిత వెనుక వేరే వాళ్ళు ఉండి ఆడిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆమె మొత్తం కూడా పార్టీని మొత్తం కూడా విచ్ఛిన్నం చేసేటువంటి, నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని ఆ పైన చర్య తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి అక్కడ తక్కినపల్లి రవీంద్రరావు కానీ ఇంకా కొంతమంది నేతలు కానీ మాట్లాడుతున్నటువంటి మాట. అయితే మరి కవిత ఎపిసోడ్కి సంబంధించి ఇప్పుడే జరిగిందా అంటే గతం నుంచి కూడా లుకలుకలు లోపల కొనసాగుతూ ఉన్నాయి. అయితే గతంలో ఇక్కడ వరంగల్లో సభ పెట్టినప్పుడు, వరంగల్లో సభలో కేసీఆర్ మాట్లాడినటువంటి రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలపైన కవిత అప్పట్లోనే ఒక లేఖ రిలీజ్ చేసి ఆ లేఖలో అంటే కేసీఆర్ ఇలా మాట్లాడాల్సింది, అలా మాట్లాడాల్సింది, అసలు యాక్చువల్గా ఇది చేయాల్సింది, అది చేయాల్సింది అనేటువంటి మాటలు చెప్పింది. అయితే ఆమె అమెరికా పోయి వచ్చే లోపలనే రేపు తెల్లారి దిగుతుందనంగా రాత్రి ఈ లేఖ రిలీజ్ అవుతుంది. అయితే మరి కవితనే రిలీజ్ చేసిందని కొంతమంది అంటూ ఉంటే లేదు ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రిలీజ్ చేసిందని చెప్పేసి కొంతమంది ఇట్లా మొత్తం మీద పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. తర్వాత ఇంకొక పార్టీతో కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మొత్తం మీద కవితకు చెక్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని పరిణామాలు మనం చూసుకుంటూ వస్తే ఇక్కడ సింగరేణి కార్మిక సంఘానికి సంబంధించి గౌరవాధ్యక్షురాలుగా కవిత కొనసాగింది. అయితే కవిత కొనసాగినటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఒకవేళ కవిత పైన ఎలా ఉంది అనేటువంటి వైఖరి ఎలా ఉందని చూసుకున్నప్పుడు ఆ తర్వాత కొన్ని రోజులకి అంటే ఆ మధ్యలో కొప్ర ఈశ్వర్ని అక్కడ సింగరేణి కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షునిగా నియమించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఒక రకంగా కవితను తప్పిస్తున్నట్లుగా అప్పటి నుంచి అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత రీసెంట్గా మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు అంటే హరీష్ రావు తర్వాత సంతోష్ రావు వల్లే, వీళ్ళ అవినీతి వల్లే మొత్తం కూడా కేసీఆర్కు మసకబారుతూ ఉంది. కేసీఆర్ కూడా అందులో కూరుకుపోయేటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత సిబిఐ ఎంక్వైరీ కేసీఆర్ పైన వేసిన తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి మాట్లాడడంతో పూర్తిగా అంటే ఇవి కావాలని చెప్పేసి ఇండైరెక్ట్గా కేసీఆర్ని టార్గెట్ చేసినట్టుగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ కేసీఆర్ని వెనకేసుకొచ్చినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో అంటే కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశంలో భారీగా అవినీతి జరిగింది. ఆ అవినీతిలో అక్కడ అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కీలకంగా ఉన్నటువంటి మాటలు కూడా చెప్పింది ఆమె. అయితే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అట్లా అవినీతికి పాల్పడతా ఉంటే అందుకనే సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు ఆయన మొత్తం మీద అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి నుంచి భారీ నీటిపారుదల శాఖ మంత్రి నుంచి తప్పించినట్టుగా కూడా కవిత ఆరోపించింది. అంటే ఒక రకంగా ఇప్పుడు హరీష్ రావుని టార్గెట్ చేస్తే ఒకవేళ హరీష్ రావు నేను కాదు ఇదంతా కూడా చేసింది కేసీఆర్ అనేటువంటి మాట ఒకవేళ బయటకు వచ్చి చెప్తే దాంతో ఏమవుతుంది, అక్కడ కేసీఆర్కి మొత్తం కూడా ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మొత్తం కూడా రకరకాలుగా అంటే
పార్టీని నాశనం చేసి పార్టీని ఖతం చేసేటువంటి కార్యక్రమాన్ని కవిత ముందరేసుకున్నట్టుగా కనిపించింది అని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో మొత్తం మీద పార్టీ నుంచి ఆమెని సస్పెండ్ చేసిండ్రు. అయితే ఇవాళ ప్రెస్ మీట్ కూడా పెడతా అంటే ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా, అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానేటువంటి అంటే ఆ ప్రతిపాదన కూడా ఉన్నట్టుగా ఏది కవితకు సంబంధించినటువంటి వర్గానికి చెందిన జాగృతి నేతలు కొంతమంది చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ సరే కవిత ఎపిసోడ్కి సంబంధించి మొత్తం కూడా పెద్దగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం అయితే ఒక రకంగా చూసుకుంటే, మరో రకంగా అది ఇంటి పంచాయతీలాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కాబట్టి మొత్తం మీద పెద్దగా పెద్ద హైడ్రామా కథా కార్ఖానా ఇదంతా కూడా కాకుండా పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. నిజంగా కవిత ఎట్లా చేస్తూ ఉందంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయించడం, తీన్మాన్ మల్లన పైన, తర్వాత క్యూనూస్ పైన హత్యాయత్నం, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన హత్యాయత్నం కూడా చేసింది. ఇక్కడ కొంతమంది మనుషులను పంపించేసింది. రకరకాలుగా ఒక రకంగా రౌడీయిజాన్ని కూడా చేసింది కల్వకుంట్ల కవిత. కాబట్టి ఇవన్నీ గమనిస్తున్నటువంటి ఆ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంత కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీలో ఉంటే ఇక్కడ ఈ విధంగా నష్టం జరుగుతూ ఉంది. తర్వాత గతంలో ఉన్నటువంటి ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ లిక్కర్ స్కామ్ అంశం కూడా పార్టీకి తలనొప్పిగా మారుతూ ఉంది. ఇవే కాకుండా మొత్తం మీద పార్టీని ఇరుకున పెట్టి పార్టీని మొత్తం కూడా ఖతం చేసేటువంటి కార్యక్రమం కవిత చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీలో ఉంటే కరెక్ట్ కాదనేటువంటి వాదనలు అక్కడ వినిపించింది. ఎందుకంటే గతంలో అక్కడ జగదీష్ రెడ్డి పైన కూడా లిల్లీ పుట్ అని రకరకాలుగా ఇట్లా బాడీ షేమింగ్కి సంబంధించినటువంటి మాటలు కూడా మాట్లాడింది కల్వకుంట్ల కవిత. అక్కడ దీంతో అక్కడ జగదీష్ రెడ్డి, తర్వాత ఇక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి, ఇటు హరీష్ రావు, కేటీఆర్ పనికి సంబంధించి కూడా అంటే కేసీఆర్ చుట్టూ మొత్తం కూడా దయ్యాలు ఉన్నాయి, మొత్తం కూడా ఆయనని ఇబ్బంది పెడుతున్నాయనేటువంటి మాటను కూడా మాట్లాడింది. ఇట్లా ఇవన్నిటి నేపథ్యంలో మొత్తం మీద కల్వకుంట్ల కవితను అంటే దేవునపల్లి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. మొత్తం మీద ఆ అంకానికి మరి తెరబడ్డది. మరి మధ్యాహ్నం వచ్చిన తర్వాత మరి ఏం ప్రెస్ మీట్ పెడుతుంది, ఏం కథ, ఇంకా ఏం మాట్లాడుతుంది అనేటువంటి విషయం చూడాలి. పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇంటి పంచాయతీలాగా అనిపిస్తుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,